నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, 42% బీసీ రిజర్వేషన్ల పైన మేము చేసేసినాము, ఆర్డినెన్స్ జారీ చేస్తాము, మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారా? నిజంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ఈ రిజర్వేషన్తో వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది? రిజర్వేషన్ గొడవ అయితే జరుగుతుంది. సో ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి మనతో మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎస్, మొత్తం కూడా హాట్ టాపిక్ నిన్న కేబినెట్లో చర్చ వచ్చిన కాడ నుంచి మేము గతంలో అసెంబ్లీలో చేసినాము, తీసుకపోయి గవర్నర్ దగ్గర పెట్టాము. అంటే ఎన్నిసార్లు చేస్తారో నాకు కూడా అర్థం కాలేదు ముచ్చట. మళ్ళీ నిన్న క్యాబినెట్లో చేసేసినాము, అయిపోయింది, మేము ఆర్డినెన్స్ ఇచ్చేస్తాము అంటున్నారు. అంటే ఇక్కడ నిజంగానే ఈ 42% రిజర్వేషన్లతోటి రేపు స్థానిక ఎలక్షన్లకు పోతారా? ఇది ఫస్ట్ జనాలకు అర్థమయ్యే భాషలో కొంచెం క్లారిటీ ఇద్దాం, చెప్పాలి. మీరు 42% రిజర్వేషన్లు అయిపోయిందా ఆర్డినెన్స్? అంటే రేపు గవర్నర్ ఒకవేళ ఓకే చేస్తే, అది గెజిట్ అయితే ఇది చెల్తుందా? అసలు ఏది దీని వెనక ఉన్న మతలబేంది అసలు? అంటే జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పడం అంటే జర కొంచెము, అంటే అట్లా అంటలేదు సార్, మనం కొంచెం అంటే ఈ క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నాము, అయిపోయిందంటే ఇలా పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలు రాశారు, అయిపోయింది 42% రిజర్వేషన్ అంటే. పాపం ఊర్లలో పేపర్ చదువుకుంటే వాళ్ళకి నిజంగానే అయిపోయిందేమో, రేపు మనకి లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయేమో అనుకుంటారు. కానీ దీని వెనక ఉన్న మతలబ్ ఒకటి ఉంది కదా, అందుకే కొంచెం జనాలకు అర్థమయ్యేలాగా అన్నాను అంతే, పేపర్ల లాగా కాకుండా. మతలబులు మర్చిపోయేటట్టు చేసి ప్రచారం చేసుకొని పబ్బం గడిపేందుకు మేము ఈ రిజర్వేషన్ల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాము అని చెప్పే ప్రయత్నం లోపల ప్రజల దృష్టిని మరల్చి మేము మీ హితం కోసం చేస్తున్నామనే ప్రచారం కోసం చేసే ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు. అందరం కావాలంటున్నాం, ఇవాళ కొత్తగా అంటున్నామా? ఇవాళ కొత్త కాదు కదా. ఒక్క నిమిషం దయచేసి వినాలి. ఇది ఎందుకు ఇంత తీవ్ర స్థాయికి వచ్చింది? గతం లోపల తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో చేసిన నేపథ్యంలో 50% కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదనే రాజ్యాంగ నిబంధనలకు లోబడి అది కాలేకుండా పోయింది. అసెంబ్లీలో పాస్ చేశారు, గవర్నరు ఆమోదించారు. 3 పర్యాయాలు అసెంబ్లీలో పాస్ చేయడమే కాకుండా గవర్నర్ ఆమోదించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది అని నేను అంటున్నాను. ఆ 3 సార్లు అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలే ఇది రాజ్యాంగ సవరణ అవసరం ఉన్నదని. ఆ తర్వాత సరే జయలలిత గారు పదవి ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ఒక్క రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలను కొంత సవరించడం జరిగింది. అంటే ఈ ఒక్క రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ తీసుకోవచ్చని, అందుకే అక్కడ నడుస్తూ ఉన్నది. కానీ ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలలో రాజస్థాన్, బీహార్, కేరళ అంటే మీకు తెలుసు దేశంలో ఎటువంటి రాష్ట్రం, వాళ్ళు కూడా చేసిన తర్వాత అమలు చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇది రాజ్యాంగ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందనే నగ్న సత్యాన్ని అర్థం కాక కాదు, తెలియక కాదు, కానీ ప్రజల దృష్టిలో మేము చేస్తున్నాము అయితలేదు అని చెప్పుకునేటువంటి అవకాశం తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. అందుకే ఇది ఒకవేళ ఇలా అయ్యుంటే కులగణన చేపట్టాలి. కులగణన చేసాం, కులగణన చేసినట్టు నటించాం. దానికి ప్రత్యేక కమిషన్ ఉంటేనే మంచిది అనే మాట మనకు తెలుసు. ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి 10 రోజుల లోపల ఆ రిపోర్ట్ తీసుకొని దాన్ని క్యాబినెట్లో చర్చించామని మాట్లాడతారు. ఓకే, ఆ రిపోర్ట్ ఏమైనా బయట పెట్టారా? ఇప్పటికీ దాని మీద వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పారా? ఆ రిపోర్టు ప్రజా దృష్టిలో ఉంచగలిగారా మీరు? ఎందుకు దాస్తున్నారు? దేనికోసం దాస్తున్నారు? అంతే కదా. అది వచ్చిన దేశమంతా కులగణన జరిగి కేంద్ర ప్రభుత్వం 2 పార్లమెంటు, అది రాజ్యసభ, ఇది 2/3 మెజారిటీతో ఆమోదిస్తేనే రాజ్యాంగ సవరణ జరుగుతుందనే నగ్న సత్యం. సరే, మామూలు ఊళ్ళలో గ్రామాలలో ఉండే వాళ్ళకు అంతగా తెలియకపోవచ్చు, కానీ తెలిసి వాళ్ళ ముందట ఏం చెప్తావు? ఇంకా చాలా చాలా మాట్లాడారు. ఏమయ్యా, అడ్వకేట్ జనరల్ తెలుసుకొని కూర్చుండబెట్టి మాట్లాడిందట. ఓకే, న్యాయపరమైన విషయాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్లో కూడా అవసరం వచ్చింది, క్యాబినెట్లో కూడా తీసుకున్నారు, 4 గంటలు మాట్లాడినారు. నేను ఏదో చూసిన దానికట కమిటీ ఇస్తారట, అంటే కోర్టులు స్టే ఇవ్వకుండా ఉండడానికి.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా కెవిట్లిచ్చే దౌర్భాగ్య పరిస్థితులు ఉంటాయని మీరు నేను నమ్ముతామా? ఇది నమ్మగలిగే విషయమా? అదే కనుక నిజమైతే ఇదే అడ్వకేట్ జనరల్లో మీ న్యాయ నిపుణులు మిగతా న్యాయ నిపుణులతో మాట్లాడి ఎందుకు మాట్లాడరు? ఇన్ని విమర్శల నేపథ్యంలో సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏ రాష్ట్రంలో కూడా ఇది అమలు కాకుండా ఉండడానికి కారణమైందనేది తెలుసుకోవడం తప్ప తెలియజేయడం మీరు చేయరు. ఎందుకంటే మీ అవసరం కోసం ఏదో భ్రమింపజేయడానికి. మీరు ఎప్పుడన్నా చెప్పింది చేశారా? పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు అన్నారు. ఎన్ని ఇచ్చారు బీసీలకు? చేతిలో ఉండి దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పార్టీ లోపట్నే అసెంబ్లీకి 2 పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు పార్టీ పరంగానే ఇచ్చారా? పార్టీ పరంగా కూడా నిర్ణయాలు తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి రాజ్యాంగ పరిధిలో లేనటువంటి అంశాల మీద క్యాబినెట్ అని, కమిషన్లని, అడ్వకేట్ జనరల్స్ అని ఆమోదించామని, గవర్నర్కి పంపించామని, కేంద్ర ప్రభుత్వానికి పంపించామని మాట్లాడేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మీకు నిజంగా ధైర్యం ఉంటే ఓకే, ఇది చిక్కులున్నాయి మేము అంటున్నాం. మీరు ఇప్పటికైనా పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు కాదు 42 స్థానాలతోటి అది ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మా పార్టీ పరంగా మేము నిలబెట్టిస్తాం చెప్తారా? ధైర్యం ఉందా? గతంలో ఎప్పుడైనా చేశారా? చెప్పింది ఒకటి చేసింది ఒకటే కదా, తెలియదా? ఈ బూటకపు మాటలు అంటే పార్టీల పరంగా డెసిషన్ తీసుకోవచ్చునా? ఒకవేళ ఇది పక్కన పెడదాం, ఈ చిక్కులు ఇవి పక్కన పెట్టినా కూడా మీరు ఇవ్వాలి అనుకున్న చిత్తశుద్ధి ఉంటే ఇవ్వచ్చా? 42% ఇవ్వచ్చు. అందులో బారలేదు కదా, నా ఇష్టం నిలబెడతా. రిజర్వేషన్ ఉన్నంత వరకు రిజర్వేషన్కి ఇస్తాం. ఆ తర్వాత ఎక్కువ కావాలంటే నేను ఇస్తాను, నా పార్టీ ఇస్తుంది. ఇచ్చారా? ఇవ్వగలుగుతారా? ధైర్యం ఉందా? చట్టం చేస్తేనే చట్టాలు అమలు చేయని వాళ్ళు, చట్ట పరిధి లోపల ఆలోచించలేని వాళ్ళు, ఆలోచించకుండా పోతున్న వాళ్ళు స్వయంగా చేశారా? అంటే ఇప్పుడు చేసినామని చెప్తున్న మాటల్ని ఇప్పుడు 42% మేము చేసేసినాము, ఆర్డినెన్స్ ఇచ్చేస్తాము అని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో 42%కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మేము ఏదైతే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు ఒకవైపు. ఇది రెండో వైపు చూస్తుంటేనేమో వీళ్ళు చాలా తెలివిగా మెడకు పడ్డ పామును కరుస్తుంది అన్నట్టుగా వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తున్న విధానం అని అనుకోవచ్చా? అంతే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో కామారెడ్డి డిక్లరేషన్ లేదు అన్నాం కాబట్టి, ఇలా క్యాబినెట్లో చర్చించాం కాబట్టి, ఏదో కమిషన్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి, అది గవర్నర్ దగ్గరికి పోయింది కాబట్టి, గవర్నర్ రాష్ట్రపతికి పంపించాడు కాబట్టి మేము చేసేదంతా చేస్తున్నాము అయ్యో అని చెప్పుకోవాలి. వీళ్ళొక్కరికే తెలివితేటలున్నాయి, వేరే వాళ్ళకి ఎవరికి లేవు. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? కాదు. ఓకే, మీరు రాజ్యాంగపరంగా ఇవ్వలేరు, పార్టీ పరంగా చెప్పిందనే చేశారా? గతంలో లేదు కదా. మరప్పుడు మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? అంటే మేము కులగణన చేసినాము, ఆల్రెడీ మేము అసెంబ్లీలో దీన్ని చట్టం చేసినాము, దాని తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాము. ఇవన్నీ ఎందుకు? ఒకదానికి కనుక మేము చాలా ఇంట్రెస్ట్ ఉన్నామని జనాన్ని నమ్మించడానికి చేసే ఎత్తుగడలు, దౌర్భాగ్యం. రాజస్థాన్ చేయలేదా? బీహార్ చేయలేదా? కేరళ చేయలేదా? ఇవాళ నువ్వు చేస్తున్నావు అయితే. అందుకే కదా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఇప్పుడు కావాలనే మాటకు వచ్చినాయి. అందుకే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా కులగణన చేస్తాం, దాని తర్వాత రిజర్వేషన్ల గురించి మాట్లాడదాం. ఏది అంటే రాష్ట్రాలు చేసిన కులగణన వేస్టే కదా ఈ లెక్కన? మరి ఇంత పనికిరాదని చెప్పినట్టే. నేను చెప్తే ఏమంటారు? ఇక ఇట్లనే ఉంటారు, ఇదే మమ్మల్ని తిట్టేటోళ్ళు మమ్మల్ని విమర్శించేటోళ్ళు ఇట్లనే అంటారు. జనరల్ డౌట్ అది. లేదు, అట్లా జనరల్ డౌట్ నిజమే, నేను కాదట్లేను. నేను మాట్లాడితే ఏమంటారు? ఇక వాళ్ళు వీళ్ళకు బీసీల మీద ప్రేమ లేదు, మేము చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో గిట్లనే మాట్లాడతారు. మేమేం మాట్లాడాం? దేశంలో ఇదివరకు జరిగిందని కనపడతలేదా? ఇదంతా కనపడుతున్నప్పుడు నటనాన్ని మేము ఆరోపణ చేయొచ్చు, నటన కాదు మేమే ఇస్తామనే మాట కూడా చెప్పమంటాను కదా. చట్టబద్ధం గిట్టబద్ధం ఏం సంబంధం లేదు, పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పొచ్చు అంటారు. అది ఇదివరకు ఎప్పుడైనా చేసిండ్రా? చెప్పిండ్రు, చేసిండ్రా?
ఇప్పుడు చెప్పగలుగుతారా? ఆ ధైర్యం ఉందా? అయితే ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా వేస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అనుకోవచ్చా? అంటే ఇక అట్లాగే ఉండిపోతుందా? ఇదే రకంగా ఇప్పుడు కోర్టులో ఆయన ఏమన్నాడు, కేవియేట్ వేస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా కేసు వేస్తే ఇది ప్రతిపక్షాల మీదకి దోస్తారా? లేదు మాదేముంది, మేమంతా కూడా చేసి మేము పంపించడం, ఇది కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ మీద నెడతారా? ఏం జరగవచ్చు? వాట్ నెక్స్ట్? బీజేపీ మీద నెట్టుడు కాదు ఇక్కడ. రాజ్యాంగ సవరణ చేయనంత కాలం ఇది అమలు కాదు అనేది దేశంలోని అత్యున్నత న్యాయస్థానమే చెప్పిన నేపథ్యంలో నీ కెవిటికి ఏమర్థం ఉందా? దేశంలోని అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ సవరణ చెప్పింది కాకుండా నువ్వు చేసినట్టు చేస్తాం, నా మీద కేసు స్టే ఇయ్యకు అని అంటే అది చెల్తదా? నేను ఒకటి, నాకేం తెలియదు, నాకు కోపం వచ్చింది, నేను బోల్ని కొడదాం అనుకుంటున్నా, లేకుంటే చంపుదాం అనుకుంటున్నా. నా చరిత్ర మంచిదే, ఇప్పటివరకు ఏం లేదు. కానీ నేను కొట్టినా హింసించినా నా మీద కేసు పెట్టొద్దు అని కెవిటేస్తే ఉంటుందా కోర్టు? లే చట్టపరంగా నా మీద యాక్షన్ తీసుకోవద్దు, మీరు స్టే ఇయ్యకండి, నేను యాక్షన్ తీసుకుంటా, నేను చేసే పని చేస్తా అంటే అది న్యాయం అయిద్దా? అంటే అర్థమవుతుంది చెప్తున్నా. నా చరిత్ర ఏందో మీకు తెలుసు, జనాలకు తెలుసు, నేను అటువంటి పనులు చేయనని తెలుసు. అయినా కెవిటేసుకొని నేను తిడతా కొడతా అంటే ఊరుకుంటారా? ఇస్తారా? చట్టబద్ధమా? కెవిట్ ఇస్తారా? సుప్రీంకోర్టే చెప్పిన దాని మీద కెవిట్ తీసుకునేంత మాటలు మాట్లాడే పెద్ద మనుషులు నేనేం చెప్తానమ్మా? నా మాటలు ఎక్కడ అర్థమవుతాయి? అర్థం కాదా? వినరు, ఎవరేం చెప్పినా వినరు. వాళ్ళు చేయాలా అన్నారు, ఏదో చేస్తున్నామని నటించాలా, అంత తప్ప ఇంకేం లేదు, ఇంకేం లేదు. సో అయితే సాధ్యం కాదా 42% రిజర్వేషన్ అనేది? మీరు అన్నట్టుగా రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప రాష్ట్రాలకి అవకాశమే లేదా అసలు? అంటే ఇవన్నీ ఈరోజు రాష్ట్రాలు వేస్తున్న ఎత్తుగడలే అనుకోవాలి. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అంటున్నా ఈరోజు ఆసక్తిగా. సాక్ష్యం ఉంది, చరిత్ర ఉంది, 3 రాష్ట్రాలు చేసినాయి. అంతకుముందు తమిళనాడు 3 సార్లు పంపినా కాకపోతే అప్పుడున్న ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసి ఆ ఒక్క రాష్ట్రానికే 50% కంటే మించి రిజర్వేషన్లు ఇచ్చేటువంటి సదుపాయం కల్పించిన నేపథ్యాన్ని చూడమని చెప్తున్నాం. అవునే కదా? మరి ఇంతకంటే ఏం చెప్తాం? ఇవాళ మేము నీకు ఊరికే వీళ్ళు చేయలేరు అని అంటే వీళ్ళకి ఇష్టం లేనట్టున్నది అని అనుకునే అవకాశం ఉందా లేదా? కానీ కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీయే బీసీల విషయంలో 58 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన చరిత్ర ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికైనా బీజేపీ ప్రభుత్వానికైనా ఉందా? ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. 8 మంది ఎమ్మెల్సీలు ఇచ్చిన చరిత్ర ఉందా? 5 రాజ్యసభ మెంబర్లు చేసిన చరిత్ర ఉందా బీసీల నుంచి? అంతేకాదు, కుల సంఘాలను ప్రోత్సహించి వాళ్లకు అవకాశాలు ఇచ్చి మీరు కూర్చొని మాట్లాడండి, మీకు సదుపాయం ఇస్తామని చేసిన చరిత్ర ఎన్నడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే. మనం చాలా ఉన్నాయి కుల సంఘాలు, కొన్నిటికి రావచ్చు, కొన్నిటికి ఇంకా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆలోచన మీకుందా? ఓకే, ఆయన అన్నాడు, వారు అన్నారు 50 ఉంటే 20కో 30కో 40కో ఇచ్చిండ్రు, ఇంకా కొన్నిటికి డబ్బులు ఇవ్వాలా, కాదంటామా? మరి మీరు ఇచ్చేయండి, వద్దామన్నావా? అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్కి సంబంధించిన మన అసెంబ్లీలో జరిగింది కావచ్చు తీర్మానము, నిన్న జరిగిన క్యాబినెట్ ఆమోదం కావచ్చు, ఇదంతా కూడా అంటే చాకచక్యంగా చేతులు దులుపుకునే విధానంగా భావించవచ్చా? లేదు ఇదేమన్నా చిత్తశుద్ధితో ముందలబడే అవకాశం ఉందా? ఓకే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసేవాళ్ళు చేస్తున్నామని చెప్తారా? చట్టం తెలియదని చెప్తారా? ఇప్పుడు దొంగతనాలు అవుతాయి, ఆయన తెలియదా పట్టుకుంటే శిక్ష పడుతుంది, ఎందుకు చేస్తాడు? తెలియని పట్టుకోకుండా ఉంటాను, నా చాకచక్యం వేరు, నా తెలివి వేరు అని అనుకుంటాడు. ఆ తెలివితేట లేకపోతే చేస్తాడా? చెప్పండి. ఇది అంతే. ఇది సాధ్యం కాదని తెలుసు, అయినా చేస్తున్నావు భ్రమింపజేయడానికి, బురదలు రాయేసి దాటడానికి. ఇక అంతకంటే ఏం చెప్పంటారు తల్లి? అంతకంటే ఏం చెప్పండి? మరి ఏంటి ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎట్లా దీని కంక్లూజన్ ఇచ్చుకుంటూ ఒక సాల్వ్ చేసుకుంటూ ఎట్లా పోతారు ముందుకు? మరి
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసే వరకు ఈ చట్టబద్ధతకు ఆస్కారం లేదు. రెండవది, దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇతర పార్టీల మీద ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఇస్తామని చెప్పండి పార్టీ పరంగా. అది ఎందుకో చేస్తలేరు. చట్టబద్ధంగా కాకపోయినా కూడా సొంత నిర్ణయం తీసుకొని ఇవ్వచ్చు కదా, పార్టీ పరంగా అనేదే కదా. మీరు అంటున్నారా ఎందుకంటలేరు? ఇవ్వచ్చా లోకల్ బాడీలో కూడా? ఇవ్వచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. అయ్యో మన రిజర్వేషన్ ప్రకారం మనం రిజర్వేషన్ ఇస్తాం, తర్వాత ఎవరికి ఇవ్వాలనేది పార్టీ ఇష్టం కదా. మిగతా ఆటలలో అన్రిజర్వ్డ్ సెట్లలో ఎవరికి ఇవ్వాలనేది పార్టీ ఇష్టం. పార్టీ ఇష్టాలతో కదా పని జరిగేది. సరే ఆ మాట అనగలుగుతుందా రేపు? ఎవరు? సరే అధికారంలో ఉన్న పార్టీ అయినా మేము రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము దీన్ని ఆర్డినెన్స్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయిపోయింది అనేసి మనం రాతలు కోతలు కూడా చూస్తున్న నేపథ్యంలో ఈ మాట రేపు వాళ్ళు అనగలుగుతారా? మేము చట్టబద్ధంగా కాకపోయినా మేము న్యాయం చేస్తాము, మేము రిజర్వేషన్లు పోగా మిగిలిన 42% సీట్లన్నీ కూడా బీసీలకే కేటాయిస్తాం అనేసి మాట్లాడగలుగుతారా? వాళ్ళ ఆ ప్రశ్న వాళ్ళని అడగండి. ఉండొచ్చా? మేబీ ఛాన్సెస్ ఇస్ దేర్ అని అడుగుతున్నారు. అంటే చేస్తామంటారు, చివరికి ఇస్తారా? ఇచ్చిరా ఎన్నడన్నా? అంత ఉదార స్వభావం ఉండి అంత ప్రభావితం చేయాలనుకునే వాళ్ళు గతంలో చెప్పింది చేసిండ్రా. ఎలక్షన్ వచ్చేసరికి పర్సెప్షన్స్ వేరైతాయి, ఇది వేరైతుంది, ఎక్కడిదక్కడ ఇది ఉంటుంది, ఇష్యూలు డైవర్ట్ అవుతాయి. అయ్యో గుళ్ళలోకి పోయి దండం పెట్టుడు ఎక్కువవుతుంది, భుజాల మీద చేసుడు ఎక్కువవుతుంది, పైసలు ఎక్కువ ఇచ్చుడు అవుతుంది. ఎన్నడన్నా ఎక్కడన్నా ఎవరన్నా ఎలక్షన్ నిబంధనలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టారా? సో మొన్న తూతూ మంత్రంగా చేసిన కుల గణన ఇప్పుడు వేస్ట్ అన్నట్టే కదా. కేంద్రం లెక్కలోకి అంటే మేమే చేస్తామని చెప్తున్నారు కదా, కుల జన గణన అంతా మొత్తం చేస్తామంటున్నారు కదా. చేయాలి, ఇది లెక్కలోకి రాదా? దీన్ని కన్సిడర్ చేయరా? దీన్ని వాళ్ళు తీసుకోరు. సరే సెంట్రల్ కనుక కుల జనన గణన చేసిన తర్వాత ఈ 42% కావచ్చు, దాని తర్వాత 33% మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు రాబోయే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వరకు ఇవి అమలు అయ్యే అవకాశం ఉండొచ్చా? అదే రాజ్యాంగ సవరణ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడు? ఇప్పుడు వాళ్ళు అంటే కామాలు తప్ప ఫుల్ స్టాప్ లేదా? అంటే కామానే అనుకోవాలా? అంతే. ఇప్పుడు చేస్తామని అన్నారు, మొదలు పెడతారు, టైం పడుతుంది, ఒకసారి ఏదో సంవత్సరం ఏదో పడుతుంది అంటున్నారు కదా మొత్తం చేయడానికి. ఇన్ని లక్షల మంది ఎన్యూమరేటర్స్ కావాలి, ఇన్ని లక్షల మంది గురాలకు పోవాలి అనేది ఉన్నది కదా. అదంతా ఓ ప్రక్రియ, అది జరగాల. అది ఒక్క రోజులో అయ్యేది కాదు, టైం పడుతుంది. ఆ టైం కూడా వాళ్ళు ఏదో చెప్పినట్టుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే. సో ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ యావత్తు బీసీ సమాజం ఎదురు చూస్తుంది రిజర్వేషన్ అమలు అవుతాయి అనేసి, మాకు కూడా మెండుగా అవకాశాలు ఉంటాయని. మీరేం సమాధానం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విషయంలో? ఇది మేము ఇవ్వాలి కాదు, మొదటి నుంచి కూడా బీసీలకు గుర్తింపు కావాలి, ఆత్మగౌరవం కావాలి. ఈ ఆత్మగౌరవం గుర్తింపు కోసం రాజకీయాలలో మరింత ప్రోత్సాహం కావాలి అని చెప్పి ఏమంటున్నాం? ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి ఎలా వచ్చింది? ఒక్క మాట నేను ఎప్పుడు చెప్తుంటా, స్వాతంత్రం కావాలని అన్నప్పుడు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎక్కడున్నారు, వాళ్ళ ఇతర సంస్థలు ఎక్కడున్నాయి? మాట్లాడిందా? మాట్లాడలే. ఉద్యమం నడిచింది, 200 సంవత్సరాలు నడిచింది. చివరికి గాంధీ గారు వాళ్ళు వచ్చిన తర్వాత ఉద్యమం స్థాయి పెరిగి ప్రజల్లో అవేర్నెస్ పెరిగి ప్రజల ఒత్తిడి వచ్చి బ్రిటిష్ వాళ్ళు పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అట్లాగే తెలంగాణ ఉద్యమం 1955 నుంచి కూడా ఆంధ్రలో కలవద్దని ఉన్నది, కానీ 69లో ఉద్యమం వచ్చింది, కానీ రాలే. చివరికి కేసీఆర్ గారు పట్టిన చర్యల వల్ల లాస్ట్ 10 years ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాలు ఇచ్చింది, కానీ తెలంగాణ ఇచ్చిందా? ఇయ్యలే. వాళ్ళే కదా అధికారంలో ఉన్నది. అటువంటిది ఆయన చర్య వల్ల అన్ని పార్టీలు, ఆ పార్టీ మిగతా పార్టీలు, దేశంలో అన్ని పార్టీలు కూడా ఇద్దరే పార్లమెంట్ సభ్యులున్న 540 పైసలకు పార్లమెంట్ సభ్యులున్న దాంట్లో ఇద్దరి చర్య అది యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, తప్పలేదు. అంటే ప్రజల ఒత్తిడి వచ్చింది, అవగాహన పెరిగింది, నష్టపోతామనే భావన వచ్చింది రాజకీయ పార్టీలకు. సరే ఇప్పటికైనా చేసేద్దామని చేశారు. అదే వీళ్ళు ఇప్పుడు చెప్తున్న మాట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా మేము చేసినాం కదా, కుల గణన చేసినాము, మేము అసెంబ్లీలో పెట్టినాము, దాని తర్వాత క్యాబినెట్లో పెట్టినాము, ఇదంతా ఇంతవరకు తీసుకొచ్చిందంటే మేమే కదా అని చెప్తున్నారు కదా. మేము కాదంటామా? రాజ్యాంగ సవరణ అయ్యేంతవరకు కాదనేది మాకు తెలిసిన విషయం. ఇది తప్ప, వాస్తవం కాదా, చరిత్ర కాదా? ఇవి నువ్వేం చెప్పుకుంటే నేనేం చెప్పాలి? ఓ నువ్వు బాగా చేస్తున్నావు డబ్బా కొట్టాలా నీకు?
రేపు ఇవ్వగలుగుతావా? సో ఓవరాల్గా సార్ అర్థమయ్యేది ఏంటంటే ఆర్డినెన్స్ చేయని, ఏం చేయని, గెజెట్ పాస్ చేయని, ఏం చేయని, రాజ్యాంగ సవరణ జరగంది, 42% రిజర్వేషన్ అవ్వదు అనేది మీరు కుండబద్దలు కొట్టండి చెప్తున్నారు. నాకు తెలిసిన అవసరం, నేను లాయర్ని కాదు, లేకుంటే ఇంకేదో పెద్ద ఇది కాదు, నాకు అవగాహన మేరకు. అంటే గతంలో ఏ రాష్ట్రంలోనే అయిందా ఇట్లా? అదే కదా, కాలేదంటున్నాను కదా. ఇట్లా చేసినా కానీ కేరళ కానీ, రాజస్థాన్ కానీ, బీహార్ కానీ కాలేదు. మొట్టమొదలు తమిళనాడులో 3 పర్యాయాలు గవర్నర్ తోటి చేసిన తర్వాత కూడా కాకపోతే రాజ్యాంగ సవరణలో కొంత మార్పులు తీసుకొచ్చి ఆ ప్రత్యేక పరిస్థితి దీనికి ఇచ్చారు. ఏది తమిళనాడుకు. అటువంటి పరిస్థితులు వేరే రాష్ట్రాలకు లేదు. 50% దాటి చేసేది. ఇక ఇంతకంటే నన్ను నేను చెప్పమంటాను. మొన్న ఇక్కడ సవాల్ విసరడము అంటే 10 ఏళ్ళు వర్సెస్ 18 ఏళ్ల పాలన గురించి సవాల్ విసిరినారు. ప్లేస్ ఎక్కడైనా చెప్పలేదు. కేటీఆర్ వచ్చినా ఓకే, కేసీఆర్ వచ్చినా ఓకే, మోడీ అయినా ఓకే, కిషన్ రెడ్డి అయినా ఓకే అన్నారు. సో కేటీఆర్ సవాలు స్వీకరించిండు, ప్రెస్ క్లబ్లో కూర్చురు. ఆ ప్రెస్ క్లబ్ గురించి కూడా క్లబ్బులు పబ్బులు అన్నాడు. ఓకే, దాని తర్వాత వచ్చి దాన్ని ప్యాచప్ చేసుకోవాలనుకున్నాడా లేకపోతే ఏం మాట్లాడినా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీకి మేము సిద్ధమే అనే మాట మాట్లాడారు. ఏం చెప్తారు? మాకు అసెంబ్లీ పెడదాము, మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, మీరు వస్తారో రారో అన్నప్పుడు, ఇక ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు వెకిల్ నవ్వులు నవ్విన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. మళ్ళీ నేను కూడా నవ్వుతున్నా. మాకు ఆమా కాదు, ఆ పెద్ద ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కదా, ఆడ కూర్చున్నాడు కదా, కుర్చేసుకొని కూర్చుంటే మాకు అసెంబ్లీ పెడతాం. ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు ఆడ కూర్చొని కొంతమంది నవ్వులు, ఓకే మాకు అసెంబ్లీ అన్నప్పుడు వేరు. అయితే ఏంది మాకు అసెంబ్లీ ఆడ పెడదాము, ఏది చర్చ విషయంలో రైతు రాజ్యం మేము తెచ్చినామా మీరు తెచ్చిరా అనేది ఏం చెప్తారు ఆ విషయంలో? ఏమన్నాడు? మాక్ అసెంబ్లీ. మాక్ అసెంబ్లీ అట్లనా? మాక్ అసెంబ్లీ అర్థం ఏంటిది? మాక్ అసెంబ్లీ అంటే నాకు కొద్దిగా చెప్పరు, అంటే నాకు తెలియదు. కానీ 1963లో మల్టీపర్పస్ హై స్కూల్లో హనుమకొండలో మేము మాక్ పార్లమెంట్ చేసాం. హై స్కూల్ విద్యార్థి. ఎప్పుడు? 1963లో. ఓకే, 63లో. ఎందుకంటే పార్లమెంట్ ఎట్లా జరుగుతుంది, చర్చలు ఎట్లా జరుగుతాయి అని అవేర్నెస్ పెంచడానికి చేసే స్కూల్ పిల్లలు లేకుంటే కాలేజీ పిల్లల కోసం ఆ రోజుల్లో ఎప్పుడైనా ఇప్పటికైనా జరుగుతూ ఉంటుంది. ఇది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడుగుపెట్టలేని వాళ్ళు, ఇంకా అర్హత సంపాదించిన వాళ్ళు, మన విధానం తెలుసుకుందామనే వాళ్లకు చేసే ప్రక్రియను మాక్ అంటారు. తెలిసిన వాళ్ళకి కాదు చేసేది, తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి చేసేది. ఇంకోటి సిగ్గుచేటు, ఆ రోజు మా క్లాస్మేట్ ఒకతను మురళీధర్ రెడ్డి అని ఉండే 63. ఆయనడేమో రాధాకృష్ణన్లాగా తలపాగా పెట్టి ఆయన స్వరూపం అట్లా పెట్టి ఈ కండువా కిందికేసి రాష్ట్రపతి ప్రసంగం ఆయనతోటి చెప్పించారు. మా టీచర్లు చెప్తారు, మేము మాట్లాడతాం, ఇవ్వాలి చూసి చదువుతాం లేకుంటే మాట్లాడతాం. నన్ను కొద్దిగా వెరీ యాక్టివ్ ఉంటే స్టూడెంట్ యూనియన్లో, తర్వాత ఇంగ్లీషు కొద్దిగా మెరుగ్గా ఉందని, అరే మా టీచరు పాపం ఇప్పుడు చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, అరే నువ్వు అపోజిషన్ లీడర్గా చేయాలి. నేను ఎందుకు, అరే నన్ను ఇట్లాంటి ఉన్నాడు ఏంది అని, సరే నీది వాజ్పేయి పాత్ర అన్నాడు. అయితే ఆ స్టేట్మెంట్ ఏమన్నాను తెలుసా? మా సార్ చెప్పిండు అనుకోండి, నేను కూడా 62లో చైనా యుద్ధం తెలుసు, ఇది 63లో జరిగింది. ఆ సెంటెన్స్ ఇప్పటికీ నా మనసు లోపల, హృదయం లోపల, బ్లడ్లో ఉంది. ఏం సెంటెన్స్ తెలుసా? వీ విల్ నాట్ యాక్సెప్ట్ సుజెరినిటీ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్ ఓవర్ ఇండియా. We will not accept the suzerainty, I repeat the word suzerainty, of China over India అనే మాట ఇంకా నాకు గుర్తుంది. అంటే మనం తెలవడంలో తెలుసుకొని ఈ దేశం యొక్క పరిస్థితులు చెప్పడానికి చేసిన ప్రయత్నంలో నాకు ఇంకా గుర్తుంది. ఓకే, ఇవాళ మాక్ అసెంబ్లీ పెడతారా? కావాలంటున్నాడా? ఎవరికి మాక్ అసెంబ్లీ పెట్టండి, ముఖ్యమంత్రి గారు కూడా రావాలని కోరుకుంటే. అదే 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 నాకు అర్థమైంది. ఎవరి కోసం మాక్ అసెంబ్లీ? ముఖ్యమంత్రి కోసమా? అంతే
అంతే కదా పాయింట్. ఇక్కడ నాకు అర్థమైంది అదే, మాకు అసెంబ్లీ ఆహా, నిర్వహిద్దాము ఆ. అంటే ఆహా, అంటే నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీకు మాకు అసెంబ్లీ కావాలనుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అడిగితే సమాధానం ఏం చెప్తాడు? కాదు, నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి, సరే బ్యాక్గ్రౌండ్ అంతా దాని గురించి మాట్లాడు, రాజకీయాలు అవసరం లేదు, అయినా ఉమ్. నువ్వు కూడా మాకు అసెంబ్లీ పెట్టి నేర్చుకుందాం అన్నావా, లేకుంటే ఆయనకు చెప్పుదాం అనుకొని చేసినావా? నాకు రెండిట్లో క్లారిటీ కావాలి. నేర్చుకుందాం అనుకున్నాడు. నేర్చుకుందాం అనుకున్నాడు. మరి నేర్చుకున్నాక ముఖ్యమంత్రి గారు అది రిజైన్ చేయొచ్చు. అయ్యో నీకు తెలియదు కదా, తెలియదు అంటున్నావు కదా, నీ అతి హుషారు మాట మాట్లాడుతున్నావు కదా, మరి రిజైన్ చేయి. ఇవన్నీ నేర్చుకొని మాకు అసెంబ్లీలు చేసి అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో తెలుసుకొని, ఇప్పటి వరకు మీరు అసెంబ్లీలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నేతలు మాట్లాడిన దానికి సమాధానాలు చెప్పలేక తిట్లు దండకాలు చేసి అది పక్కన పెట్టి అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి వస్తే ఈ తిట్లు దండకాలు వినడానిక? ఎవరి గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎవరి గురించి? నీ ఉద్దేశం మాకు బాగా తెలుసు. నీ అతి పొకళ్ళు. ఎవరయ్యా కేసీఆర్? ప్రజాస్వామ్య చరిత్రలో దేశంలో 14 సార్లు ప్రజల మన్ననలు పొంది శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు కేంద్ర మంత్రిగా, ఉపసభాపతిగా చేసిన ఆయన దగ్గర నువ్వు ఆయనకు చెప్పేటందుకు మొదలు ఛాలెంజ్ చేసుడే బుద్ధి తక్కువ. రెండోది మాకు అసెంబ్లీ అనుడు మరో బుద్ధి తక్కువ. తర్వాత మా జనాలకి ఏంటిది అంటే ఇది కూడా పెడతలేడు అని నమ్మించేందుకు చేసే ఎత్తుగడలో భాగంగా నీకు తెలిసినట్టు ఆయనకు తెలియదన్నట్టు చెప్తున్నావు. నీ ముఖం చూసి, నీ వ్యవహారం చూసి అసెంబ్లీకి మాట్లాడాలా? మాట్లాడిన దానికి సమాధానం చెప్తే బాగా సరిపోద్ది కదా? సరిపోదా? మన ముఖాలకు ఎన్నిసార్లు గెలుస్తున్నాము, ఎన్నిసార్లు ఆ అనుభవం ఉంది మనకు తెలియదా? జనాలకు తెలియదా? 14 సార్లు గెలిచిన వాళ్ళ గౌరవం ఎట్లుండాలి? దేశంలో ఇంకెవరైనా గెలిచారా అట్లా? ఇక గిటువంటి వాళ్ళకి ఏం చెప్తామమ్మా? ఏం చెప్పినా ఎక్కేది కాదు. ఎక్కినట్టు నటించరు. ఎక్కినా అది చేయలేని పరిస్థితుల్లో ప్రజల అవసరాలు మరిపించడానికి, హామీలు చర్చకు రాకుండా ఉండడానికి, అభివృద్ధి కొనసాగించడానికి చేసే దాంట్లో నీకు వచ్చిన ఇబ్బందులను మాయ చేసి, మసిపూసి మాయ చేసి కాలం గడపడానికి చేసే ప్రయత్నాలు. ఇక ఇంతకంటే నన్ను ఏమన్నమాట. కానీ ఒకటి సవాళ్ళు అనే విషయం వస్తే జనరల్గా రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుతుంటారు. ఆ సవాళ్ళని స్వీకరించలేని వాళ్ళు ఉంటారు, సవాళ్ళని స్వీకరించిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే చూడ్చిన వారు కొంతవరకు దాన్ని వదిలేస్తారు, విసిరేసిపోతారు. సవాలు విసురుతున్నాను. అసలు ఈ సవాళ్ళ పర్వాన్ని ఎట్లా చూడొచ్చు అంటే? ఓకే, ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు మేము ప్రజల పక్షాన మాట్లాడతాం అనేది సాధారణంగా ఉంటుంది. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన మన విధానాలు, మాటలు, తర్వాత చర్యలు ఉండాలనేది ఈ రాజకీయ పార్టీల అంశం, తప్పదు. కానీ ప్రతిపక్షం మాట్లాడినంత మాత్రాన వ్యతిరేకత అనుకోవడం మరో పొరపాటు. ఈ విషయంలో చరిత్ర తెలుసా? ఏంటా చరిత్ర? కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసి తెలంగాణ విషయంలో రాజీనామా చేశారు. నీటి విషయం లోపల సరే ఏదైనా కానీ ఛాలెంజ్ చేశారు. ఈ మిగులు జలాలు, వరద జలాలు ఆ తేడా అది వేరు. ట్రిబ్యునల్ మనకిచ్చిన అవకాశాలు 25 సంవత్సరాల వరకు జరిగిపోతున్న నేపథ్యంలో వరద జలాలను వాడుకునే రీతిలో ప్రారంభించిన ప్రాజెక్టులలో సరే ఈ వ్యత్యాసాలు ఉండడం నేపథ్యాన్ని చర్చించడానికి, తెలంగాణకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పడానికి చేసే ప్రయత్నంలో ఛాలెంజ్ చేశారు. నేను కాదను. కానీ ఎక్కడైనా ఎన్నడైనా చరిత్రలో ఒకట 5 గంటల 45 నిమిషాలు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ముందు, అది కూడా భోగి సంక్రాంతి మొదటి రోజు 5 గంటల 45 నిమిషాలు మేమిద్దరు నన్ను ఛాలెంజ్ చేశాడు. నేను అప్పుడు మంత్రిగా ఉన్నాను. ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇది మీరు చేయగలుగుతారా? దమ్ముందా? అసెంబ్లీలో మాట్లాడడానికే సమాధానం చెప్పకపోతుంది, ఇక నువ్వు చర్చకు వచ్చని చెప్తావు, అంతేనా కాదా?
అసెంబ్లీలో మాట్లాడడానికి పూర్తి స్థాయిలో సమాధానాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటే, రైట్ అయితే, వాస్తవం అయితే, చరిత్ర ఉంటే చర్చకు పిలవాలా? ఒక పాయింట్ స్ట్రాంగ్గా పట్టుకున్నారు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, మేము ఎన్నిసార్లు పిలిచినా, ఇంత అవకాశం వచ్చినా పదే పదే రండి రండి అంటున్నారు కదా. మీరు కూడా బాగున్నారమ్మా. అంటే ప్రజల్లోకి అంటే అవసరం ఉంది కదా, దాన్ని పర్టికులర్ గా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వస్తే అవమానించాలన్నది వాళ్ళ ఉద్దేశం. అసలు ఏంటి వచ్చుడు రాకపోవడం మధ్యలో ఏంటి లైను? కాదు, నువ్వు అసెంబ్లీలో అడిగిన వాటికి సమాధానాలు చెప్పుంటే ఆయన కూడా వస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది. మా పిల్లలు మా పార్టీ నాయకులు అడిగిన దానికే సమాధానం చెప్పకుండా దాటేసి తిట్టుడు దండకాలు పెట్టిన తర్వాత నీ తిట్లు దండకాలు వినేందుకు చూసేందుకు అసెంబ్లీకి రావాలా? ఎవరు అసెంబ్లీకి వచ్చేది? ఇవాళ మొదటిసారి వచ్చిందా అసెంబ్లీకి? అయినా అవునా కదా? 14 సార్లు గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి వచ్చి నీ ఈ మొఖాలు, ఈ మాటలు వద్దు, నేను కూడా దారి తప్పుతున్నాను, బాగుండదు చూడ్డానికా? సబ్జెక్టు మీద కనుక సమాధానాలు వచ్చే పరిస్థితి ఉంటే, సబ్జెక్టు తను లేవనెత్తకపోయినా, లేకపోతే లేవనెత్తిన అంశాల కంటే మరింత ఎక్కువ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నప్పుడు అది వేరే సమస్య. ఈ లేవనెత్తిన అంశాలకే సమాధానం చెప్పలేదు, ఇంకేదో మాట్లాడితే ఎట్లా? ఇదంతా బురదలు రాయేసి దాటి. సరే, ఒక్కొక్క ప్రశ్న చివరిగా, రైతు రాజ్యము 10 ఏళ్లలో వచ్చిందా 18 నెలల్లో వచ్చిందా అనే మాటని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఆ కాన్ఫిడెంట్ ఏంది? ఒకటి రెండు ఉంటుంది. సరే, పరీక్ష జనరల్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది, చదివినోనికి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, చదివినాడు రా బాబు రాష్ట్రాన్ని, చదవకపోతే కనీసం చిట్టీలన్నా కొడదామన్న కామన్ సెన్స్ అని ఉంటుంది. ఏది లేకుండా అసలు 18 నెలల్లో నేను 100కి 100% నేను 100 మార్కులు తెచ్చుకున్నాననే మాటని అంటే ఎట్లా చూడొచ్చు? ప్రజలేమో అట్లా మాట్లాడితే 100 సీట్లు తెస్తా అంటాడు, 15 పార్లమెంట్ సీట్లు వస్తాడు, పిఎస్సి సమావేశంలో మాత్రం ఇట్లా చేసి ఇట్లా పనిచేస్తే మాత్రం ఇంకో 15 ఏళ్ళు కూడా మళ్ళీ అధికారంలోకి రాలేమనేది ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూసేదే ఉన్నది, అన్ని మీరే చెప్తున్నారు కదా, ఆయన అన్నది చెప్తున్నారు, జరిగేది చెప్తున్నారు. ఓకే, చూసుడేంది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని దైన్య స్థితి, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేని వాళ్ళు, అభివృద్ధికి సంకేతాలు కూడా తెలియని వాళ్ళు, ఉన్న విషయాలను అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి. సరే ఉంది, మాట్లాడతాడు, అంతకంటే ఏం చేయమంటారు? ఏం చేయమంటాం? 18 నెలల్లో ఒక్కటి అడుగుతాను, ఒక ప్రాజెక్టుల పరంగా కానీ, నీళ్ల పరంగా కానీ, కరెంటు పరంగా కానీ వీళ్ళు చేసిన ఒక వేసిన స్టెప్ ఏంటి అసలు? ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే, ఏం చేయకుండా కానీ అన్నీ చేసినామని చెప్పుకుంటున్నారు, జరిగింది. ఏం చేయకపోతేనే, కేసీఆర్ ప్రమేయం లేకుండానే రాష్ట్రం అత్యంత ధనిక రాష్ట్రంగా వచ్చిందా? చూడు, మేము ఇట్లా చేసినాం కాబట్టి 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఆహా ఆహా, ఇప్పుడు వచ్చి 20 నెలల 18 నెలల 18 నెలలు. సిగ్గు శరం ఉంటే వాస్తవాలు సమాధానం చెప్పాలి. మీరు 1 ఎకరానికి అదనంగా నిలిచారా? ఓకే, ఇవ్వలేదు. మన సమ్మక్క సాగర్ నుంచి 2004 యాసంగిలో నీళ్లు సముద్రంలో కలుస్తుంటే ఎత్తిపోసి ఏమైనా చెరువులు కుంటలు నింపారా? 26 టీఎంసీ నీళ్ళు పెట్టింది. మన టైల్ పాండ్లో 4 టీఎంసీల నీళ్ళు, 3 టీఎంసీల నీళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు లిఫ్ట్ చేసుకొని తీసుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా మీరు వాడలేక పంటలు ఎండిపోలేదా? ఇంకా ఎక్కువ పడ్డేది కదా. మీరు 1 ఎకరానికి నీళ్ళు వేయలే, కొత్త ఆయకట్టు రాలే, ఉన్న నీళ్ళు వాడుకోవట్లేదు. ఉన్న నీళ్ళు వాడుకోవట్లేదు కదా. మరి అది వస్తే నువ్వు చేసినట్ట? ఇప్పుడు బాలశిక్ష చదివినావు, నేను చెట్ల కింద కూర్చొని ఇసుకల ఆలు దిద్దుకున్నాను. తర్వాత ఈ బల్ల పలకలు, చెక్క పలకలు వస్తే పచ్చటి ఆకు తీసి ఆ రసం పిండి
దాని మీద బొగ్గు రాసి కొద్దిగా వేడి చేసి దాని మీద అల్లు రాసినాం. ఇవాళ ఐఫోన్ పెట్టుకుంటున్నారు, ల్యాప్టాప్ పెట్టుకుంటున్నారు. అయితే ల్యాప్టాప్ చేస్తే నువ్వు చేసినట్ట, ఇది ప్రోగ్రెస్ కదా. 10వ తరగతి తర్వాత బిఏ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుతారు కదా. ఇంజనీరింగు 10వ తరగతి లేకుండా అవుతుందా? చెప్పండి అమ్మా, అది జనాలు తెలవాలి. ఫౌండేషన్ లేని అవుతుందా అనేది కదా ఇక్కడ. ఫౌండేషనే కాదు, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 10వ తరగతి తర్వాత 12 తర్వాత డిగ్రీ తర్వాత మాస్టర్స్, ఆ తర్వాత పిహెచ్డి చేస్తారు. పిహెచ్డి చేసిన ఆ ఒక్క రంగంలో ఒకటి ఒక ప్రావీణ్యత కోసం చేసింది. ఇక నేను పిహెచ్డి చేసిన అంతా నేనే అంటే ఎట్లా? ఆ రంగంలో ఒక అంశం మీద ప్రయోగాత్మక పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకుంటారు. డాక్టరేట్ ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఉన్నారు. నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళందరూ ప్రపంచంలో అన్ని అంశాల మీద ఎక్స్పర్ట్సా? నువ్వు రాజకీయం చేసి ఏదో పార్టీలు మార్చి అవసరం కోసం అవకాశం కోసం జనాలను నమ్మించే ప్రయత్నం చేసి ఏదో ముఖ్యమంత్రి అయినావు. మేము కాదంటలేము. అది కూడా ఎంత? 1.8%. అంటే ఏమన్నట్టు, ఒక్క మనిషి ఆ టేస్ట్ వాళ్ళు ఇటేస్తే ఇవాళ ఈ సమస్యలన్నీ ఉండేది కాదు కదా. అవునా కదా? ఒక్క మనిషి నిర్ణయం అట్నుంచి ఇటు పడితే ఇక ఇవే బాగుంటాయని మళ్ళీ అనేవాళ్ళే కదా. అందరూ భాగస్వాములే, నేను కాదట్లేను. నాకు ఇంకొక డౌట్ కూడా, ఈ ఉద్యోగాల భర్తీల విషయంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, దిద్దిండ్రు, అన్నీ చేసారు, పరీక్ష పెట్టిరు, దిద్దిరు, రెడీగా ఉన్నాయి. అయితే ఎవ్వరూ చేయలేదు. సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. 60,000 నియామక పత్రాలు ఇచ్చున్నామంటే బాగుంటుండేనా? అంటే నియామక పత్రాలు ఇచ్చుడు కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాని కిందనే లెక్క కట్టొచ్చా? అంటే కొంచెం మనము ఏదైనా మనది కాని పని మనకు చెప్పుకోవడానికి కొంచెము జంకు ఎంకు కొంచెం ఉంటుంది. అదే ఇది కాదు కదా మనం ఇట్లా చెప్తే. దొంగనే అయితే నాకేం జంకు, దొంగకేం జంకు, నేను దొంగతనం చేయలేదంటాడు వాడు. పట్టుకొని జైలు వేసేదాకా నేను లేదన్నాడు. పట్టుకొని జైలు వేయడానికి కోర్టుకు పోయినా కానీ నేను చేయలేదంటాడు, కానీ చేసిన అంటాడా? లేదా ఆ రోజు ఇక్కడ కనిపించినావు, సీసీ కెమెరాలు ఉన్నాయంటే శిక్ష పడుతుంది. నియామక పత్రాలు పొందిన వాళ్ళకి కూడా తెలుసు కదా, పరీక్ష ఎవరు పెట్టిరు, నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిరు అనేది. అదే ఇంత దారుణమైన కాన్ఫిడెన్స్ అనేది. అంతే. అది ఈరోజు ప్రసారం చేసేవాళ్ళు, ప్రచారానికి ఊతం ఇచ్చేవాళ్ళు ఆలోచించాల్సిన అవసరం. జనాలకు వాస్తవాలు తెలియజేసే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి 2 లక్షల ఉద్యోగాలు సరే సంవత్సరానికి ఎలక్షన్ల ముందు చెప్తారు, కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అవుతాయి, కొన్ని కావు. నేను కాదని, కానీ మొత్తం గతంలో ఎన్ని ఇచ్చాము, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాము, ఎన్ని నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చే అవకాశం వచ్చింది, సెలక్షన్ అయింది. అందులో కొత్త అరమరికలు ఏదైనా ఉంటే సవరించే ప్రయత్నంలో కొద్దిగా ఆలస్యం అయితే నాకు తెలుసు. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఇవ్వడానికే ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్లే లేకుండా సంవత్సరానికి 2 లక్షలని 2 సంవత్సరాలు అయిపోతుంటే 4 లక్షలు ఇచ్చే కాడ ఇవ్వకుండా గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ తోటి వచ్చిన నియామక పత్రాలు పెద్దగా అదేదో గ్రౌండ్లా, అదేదో స్టేడియం అంటే ఎల్బీ స్టేడియం అంతేనా? ఓకే. ఆడ ముఖ్యమంత్రి చేతుల మీద, పెద్ద పెద్ద మంత్రుల చేతుల మీద ఉద్యోగాలు. సిగ్గుండాలి. ఓకే, నేను అంటలేదు 100కి 100% అవుతుంది అని నేను అన్నా. ఎవరికీ సాధ్యం కాదు. సరే, లక్ష్యం కొద్దిగా ఉదారంగా ఉండి మేము పనిచేస్తామని చెప్పుకోవడం తప్పలేదు. కానీ లక్ష్యానికి వాస్తవానికి ఇంత తేడా ఉంటే ఏమనాలా? పరిపాలన నువ్వు వచ్చిన తర్వాతనే చాలా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాంచాలి పరిపాలన చేసిన వాళ్ళ అనుభవాలు లేవా? చరిత్ర లేదా? హామీల చరిత్ర లేదా? అమలు చరిత్ర లేదా? ఎందుకయ్యా? ఏదో అవకాశం వచ్చింది, అదృష్టవంతుడి, మంచిగా ఏదో కాలం గడపాలి. సరే, నీ ప్రాబ్లం నీకున్నది, మాకు తెలుసు అది. కానీ ఏదో ప్రజలకు మేము చేస్తున్నాం అని తప్పించుకునే ఉపాయాలు ఎప్పుడు కూడా సత్యమేవే జయతే అని ఎందుకు వచ్చింది? మధ్యలో అబద్ధాలు చెప్పేటోళ్ళు ఉంటారు కాబట్టి చివరికి సత్యం గెలుస్తుంది అన్నారు. అంతేనా? అవునా కదా? మరి ఏ దొంగ అయినా ఎన్నడైనా నేను పట్టుబడతానని దొంగతనం చేస్తాడా? ఒప్పుకుంటాడా? నేను వీళ్ళని ఏమంటలేను, మళ్ళీ నన్నేమనకండి.
కానీ ఏదన్నా ఒక్కటైతే నేను చెప్తాను, కాన్ఫిడెన్స్కే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మనది కానిదైనా ఇది మనదని చెప్పుకునే దగ్గర ఇక్కడే వచ్చింది. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీరే ఈ రకంగా ఆలోచిస్తే దయచేసి నేను మిమ్మల్ని విమర్శిస్తలేను. ఇలా ఆలోచించే పరిస్థితులు ఉంటే సామాన్యులు ఏముంటుంది, పుట్టకుట్టు కోసం రోజు పొద్దున పోయి సాయంకాలం వచ్చి ఏదో పెళ్ళాం పిల్లలకు అరే కొద్దిగా మంచిగా చేసుకొని రా అని తిని పండే వాళ్ళకు ఒక్క డౌట్. ఇంకొకటి, ఇవాళ అదే అసెంబ్లీలో చట్టం చేసినామన్నారు, క్యాబినెట్లో ఆర్డినెన్స్ చేసినామన్నారు, దాన్ని పంపిస్తాం అయిపోయింది 42% అన్నారు కదా, ఓకే. కానీ దాంట్లో అసలు వాస్తవాలు ఏంది? అసలు పత్రికలు ఉంటాయి కదా, పొద్దున్న పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి రాసినప్పుడు ఇది ఇలా అయితేనే అవుతుంది, ఇలా అవ్వకపోతే అవ్వదు అన్న వాస్తవాల్ని కూడా ఈరోజు ఇవ్వలేని ఒక దౌర్భాగ్యాన్ని ఏమనుకోవచ్చు అంటున్నా. ఇప్పుడు ఈరోజు కూర్చొని మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అలా మేము ఏంది అసలు నిజంగా అంటే అవుతుందేమో అనుకుంటారు కదా, ఆ వార్తాపత్రికలు సదరు వార్తాపత్రికలు అయినా కనీసం ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఇలా అవుతేనే అవుతుంది, ఇలా అవుతేనే అవుతుంది, దాని కన్క్లూజన్ కూడా ఉండాలి కదా అనేది. ఒకటి ఇంతకుముందు చెప్పినో లేదో, అది చేయలేని పరిస్థితుల్లో చేసే వ్యవహారం. నిన్న క్యాబినెట్లో చేసాం. ఎంత అది 273 అంశాలు, 230 327 అంశాల మీద చర్చించాం. 4 గంటలు 327 అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినాం అనే మాట. బయటికి ఏమన్నారు, 4 గంటలు ఈ రిజర్వేషన్ల మీద మేము చర్చించినాం. అదే అడ్వకేట్ జనరల్ వచ్చిండ్రు, నిపుణులు వచ్చిండ్రు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. అంతకుముందు ఏం తెలియదు, ఇలా కొత్తగా వాళ్ళు నేర్చుకున్నాం. ఓకే, పర్వాలేదు. అయితే 327 అంటే 4 గంటలు అంటే ఎంతమ్మా? 4 6 240 నిమిషాలు. అవునా? మేమంతా అనుకున్నది, బయట జనం అనుకునేది, అబ్బా 4 గంటలు కూర్చున్నారా, దీని మీద 42%, మన మీద ఎంత ప్రేమ ఉన్నది, ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, తప్పనిసరి చేయాలని పట్టుదల ఉన్నట్టున్నది అని అనుకోవాలి కదా. ఒక్క నిమిషం, మరి అందులో 327 విషయాల మీద సుదీర్ఘంగా చర్చినామంటే 327 నిమిషాలు ఎంత అవుతుంది? 5 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క నిమిషం మాట్లాడినా, ఒక్క అంశం మీద ఒక్క నిమిషం మాట్లాడినా 5.5 గంటలు అవుతుంది. అవునా? కనీసం చదివినా అవుతుంది కదా. 50 సెకండ్ల చొప్పున చదివితే 327 77 ఏదో. మరి 4 గంటలు చేసామని ఇక్కడ ఎగ్గలు కొట్టుడు, ఆ తర్వాత ఏం చెప్తారో నాకు తెలియదు. ఆ తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు. అది చేసిన తర్వాత ఇంకేం మాట్లాడతారో తెలియదు. కానీ క్యాబినెట్ మీటింగ్లో 4 గంటలు చేసి 327 అంశాల మీద చర్చించగలిగిన వాళ్ళు దీని మీద చర్చించినామని 4 గంటలు చెప్పుకోవడం, ఇది ప్రజలను మభ్యపెడుతుందిక, వాస్తవాలు దాచుతుందిక? మీరు చెప్పండి దయచేసి. ఓకే, ఇది సరే అందరూ. ఇంకోటి, ఏ ప్రభుత్వంలో అయినా ఎప్పుడైనా క్యాబినెట్లో, నేను కూడా చాలా సంవత్సరాలు, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఒక ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అంశం అసెంబ్లీ చరిత్రలో అంటే క్యాబినెట్ చరిత్రలో ఎప్పుడైనా రిజెక్ట్ చేశారా? జరుగుతుందా? క్యాబినెట్లో పాస్ అయినంత మాత్రాన చట్టబద్ధత కలుగుతుందా? ఇందులో చూసాం, ఈ అంశంలో చూసాం. నన్నేం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు అంటే అదే జనాలకు ఎందుకనంటే మేము చేసేసినామని చెప్తుంటే అంటే ఎంత చాకచక్యంగా తప్పించుకుంటున్నారనే విషయాన్ని కనీసం పత్రికలు ఇవ్వట్లేదు కాబట్టి కనీసం ప్రజలకు తెలియజేసే చెప్పే ప్రయత్నం ఏది. థ్యాంక్ యూ సార్.